క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో దేవుని సంధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలను తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ పునరుద్ధానపు దినమున నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన భాగ్యంకై వందనాలు. ఇంతవరకు ఆరాధనలోనూ పాటల్లోనూ సాక్ష్యాల్లోనూ అన్ని విషయంలోనూ నీ కృప చేత నడిపించిన విధానానికి వందనాలు తండ్రి. కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడుతుండగా నన్ను సిలువ చాటున మరుగుపరచండి. మా అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. చెప్పబడుతున్న వాక్యము అందరి హృదయాల్లోనూ నీరు కట్టి ఫలించినట్టుగా నీ కృపనిమ్మని, తద్వారా వారి జీవితాలు సరిచేసుకుని నీ రాత్రులు ఎత్తబడినటువంటి వారుగాను సంఘాన్ని ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసు దివినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము చదువుగా విన్నాము. మరొకసారి చదువుగా విందాం. ఆది కాండము 1వ అధ్యాయము ప్రారంభ వచనము చదువుగా విందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు పిల్లరా, ఆది కాండము బైబిల్ అంతట్లోకెల్లా బిగినింగ్, ప్రారంభ గ్రంథం. జెనిసిస్ అంటేనే, ఆది అంటేనే ఆరంభం. బైబిల్లో ఆ పేరు పెట్టడంలో ప్రతి పుస్తకం కూడా అది దేని గురించి మాట్లాడుతుందో ఆ పేరు పెట్టారు. ఉదాహరణగా ఆది కాండం తర్వాత నిర్గమాకాండం. నిర్గమం అంటే ఏంటి? జర్నీ, ప్రయాణం. ఇశ్రాయేలు ప్రయాణమే నిర్గమం. అలాగే ఆది కాండం అంటే ప్రారంభం. అందుకనే ఆది కాండం అని పేరు పెట్టారు. ఇంగ్లీష్లో జెనిసిస్, అది కూడా ప్రారంభం అనే అర్థం. అలాగే పిల్లరా, ప్రతి దానిలో కూడా ప్రతి భాషలోనూ ప్రారంభము అనేటువంటి పేరునే ఆది కాండానికి మనము చూడగలుగుతాం. అన్నిటికీ కూడా ప్రారంభం ఇదే. మానవ ప్రారంభం, సృష్టి ప్రారంభం, పాపం ప్రారంభం, నాశనం ప్రారంభం, అన్నీ సర్వం ప్రారంభము ఆది కాండంలోనే. మానవ జాతి ప్రారంభం, మానవ హత్య, మర్డర్ ప్రారంభం. ఏది చూసినా సరే ఆది కాండంలో నుండే చూడగలుగుతాం. నేడు అనేకమైనటువంటి గందరగోళాలు ప్రారంభమయ్యాయంటే కారణము ఆది కాండాన్ని సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈ ఆది కాండం 1వ అధ్యాయము చెప్పడం కూడా నాకు ఇదే మొదటిసారి. 20 ఏళ్ళ బట్టి పరిచయం చేస్తున్నాను, కానీ ఈ ఆది కాండం 1వ అధ్యాయము నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకు? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఇన్ ద బిగినింగ్. అంతకితం ఏముంది? సృష్టిని చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా.
రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు అనేక విషయాలు చెప్పారు. ఉదాహరణకి బిగ్ బ్యాంగ్, ఆయన ఒక కణము విస్ఫోటనం చెందింది, తద్వారా పరిణామంగా అభివృద్ధి చెందింది అన్నాడు. మరి కణం ఎక్కడదంటే చెప్పలేకపోయాడు ఆయన. బిగ్ బ్యాంగ్ చెప్పలా. డార్విన్ పరిణామ క్రమం ద్వారా వచ్చిందన్నాడు. అంటే చిన్నజీవి ఏకణజీవి నుండి బహుకణజీవులు అభివృద్ధి చెంది అన్నాడు. ఏకణజీవి అమీబా నుండి కార్డేట్స్ అంటే ఎన్నెముకలు కలిగినటువంటి జీవులుగా అభివృద్ధి చెంది. అంటే ఆ డార్విన్ సిద్ధాంతాన్ని కొన్ని దేశాలు కొట్టిపడేసినాయి. ఎవల్యూషన్ థియరీ అది వాస్తవం కాదు అని ఒప్పుకున్నారు. మరి ఎలా జరిగింది ఈ సృష్టి అనేటువంటిది? ఏకణజీవి అమీబా మానవులు కార్డేట్స్ అంటారు. అంటే ఎన్నెముకలు కలిగినటువంటి జీవులు. ఎంత అభివృద్ధి మానవుల్లోనే చూస్తూ ఉంటాం. ఏకణజీవి నుండి బహుకణజీవిగా వచ్చిందంటే మరి మధ్యలో జీవులను మార్పు చెందాలిగా. మార్పులు చెందినయా? చెందలేదు కదా. పోనీ మానవుడైన కష్ట సృష్టి చేస్తున్నాడా? ప్రపంచంలో ఉన్న ఎలిమెంట్స్ మూలకాలని ఎన్ని చదువుకున్న వాళ్ళు చెప్పండి. అవి ఎలిమెంట్స్ ఇన్ ద వరల్డ్ 118 గ్రేట్. నేను చదువుకున్నప్పుడు 103 చూసారా, 118. అంటే దేవుడు సృష్టించినటువంటి మూలకాలను ఎలికితెత్తున్నారు తప్ప కొత్త మూలకాలు అనేటువంటిది ఏమీ లేవు. మానవుడు సృష్టిస్తున్నాడంటే ఉన్నదాన్నే తయారు చేస్తున్నాడు, కానీ లేని దాన్ని తయారు చేయగలడా? ఒకవేళ తయారు చేసిన ఆ మౌనిక చెప్పినట్టుగా 117 మూలకాల నుంచే తయారు చేస్తారు తప్ప వేరేది ఏది కూడా మానవుడు చేయలేడు, సృష్టికర్త కాలేడు. భూలోకంలో ఉన్నటువంటి వాటినే తీసుకుని మనకు అవసరమైనటువంటి వస్తువులు తయారు చేస్తారు తప్ప నూతనమైనటువంటిది ఏది కూడా మానవుడు సృష్టిగా చేయలేడు. కానీ బైబిల్ చెబుతుంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఈ వచనాన్ని వివరిస్తూ ఒక ఆయన హార్బెట్ అనేటువంటి భౌతిక శాస్త్రవేత్త సృష్టి జరగాలంటే 5 విషయాలు ఉండాలని చెప్పాడు. ఏమన్నాడు? నెంబర్ 1 టైం, సమయం ఉండాలి. ఫోర్స్, శక్తి ఉండాలి. యాక్షన్, క్రియ ఉండాలి. స్పేస్, శూన్య ప్రదేశం ఉండాలి. మ్యాటర్, పదార్థం ఉండాలి. ఇవన్నీ ఉంటే మాత్రమే ఒక వస్తువు ఏర్పడుతుంది అని చెప్పాడు. ప్రియులారా, ఈ 5 విషయాలు కూడా బైబిల్లో మొదటి వచనంలో ఉన్నాయి. టైం, ఆది యందు కదా. ఫోర్స్, ఎవరో దేవుడు. యాక్షన్, చేశాను, భూమి ఆకాశాలు చేశాడు. స్పేస్ అంటే ఆ ప్రదేశం, భూమి ఆకాశాలని. మ్యాటర్, ఆయన తయారు చేశాడు. 5 విషయాలు ఎక్కడండి? మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఉన్నాయి. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. హల్లెలూయా. చూసారా, బైబిల్లో మొదటి వచనాన్ని చదివి ఈ 5 పదార్థాలు 5 ఇందులో ఉన్నాయని చెప్తే ఆయనకి ప్రపంచమే గుర్తించి నోబెల్ ప్రైజే ఇచ్చారు. పిల్లరా, ఆ విషయాన్ని చదివినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ఈ అధ్యాయం చెప్పాలి అనిపించింది. ఎందుకు? శాస్త్రవేత్తలు ఏది చెప్పారో వీ కెన్ ఫౌండ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మనము కనుగొంటాం. అందువల్ల బైబిల్ అనేటువంటిది వాస్తవము. మొదటి అధ్యాయంలో దేవుడు జనరేషన్ అనగా అన్ని ప్రారంభిస్తాడు. 2వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా జనరేటింగ్ జరిగింది, అంటే నాశనం.
2వ అధ్యాయంలోనే ఏం ప్రారంభమవుతుంది మనకు? నాశనం. 12వ అధ్యాయం నుండి చివరి వరకు పేట్రియార్కస్ అంటారు, అనగా అబ్రహాము జాతిపితలు, నాయకులు ప్రారంభం, నాయక కుటుంబాలు ప్రారంభం. కనుక ప్రియులారా, ఈ ఆది కాండాన్ని 3 భాగాలుగా మనము చూడగలుగుతాం. అంతేకాకుండా ఈ లోకంలో ఏదైనా ఏర్పడిందంటే అది ఆది కాండంలో నుండి మనం గమనించవచ్చు అనేటువంటిది వాస్తవంగా లేఖనం మాట్లాడుతుంది. అందుకనే ప్రియులారా, బైబిలు అంతా చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది, ప్రపంచ చరిత్ర, అంతేకాకుండా సాహిత్యం, పరమగీతాలంటే సాహిత్యం బైబిల్లో ఉంది. రెవల్యూషన్ ప్రత్యక్షత అనగా ఏమి జరగబోతుంది అనేటువంటిది కూడా ప్రకటన గ్రంథంలో, అనగా మానవ పుట్టుక, మానవ జీవితము, మానవ మరణము, ఏమి జరగబోద్దు అంతా కూడా ఎక్కడ చూస్తాము? బైబిల్లో. ఇంకెక్కడ దొరకదు నీకు. మానవుడు ఎందుకు పుట్టాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చనిపోతున్నాడు, తర్వాత ఏం జరుగుతుంది అనే విషయము బైబిల్ తప్ప మరి ఏ గ్రంథం కూడా చెప్పలేదు. చూసారా? శాస్త్రవేత్తలకు అంతుపట్టినటువంటి విషయాలు. అంతేకాకుండా నేను అనుకుంటాను కదా, మనం వాడే వస్తువులన్నీ కూడా బైబిల్లో నుండి ఉండేమనిపిస్తుంది. నేను అనుకుంటాను, కంప్యూటర్ కనిపెట్టారు కదా, ఈ ప్రకటన గ్రంథంలో ఆ మృగము, క్రూర మృగము, ఆ సాక్షులు అనగా ఏలియాను, మోషేను చంపినప్పుడు ప్రపంచమంతా చూస్తారు అని రాయబడింది. ప్రపంచం అంతా ఎలా చూస్తుంది? ఇంటర్నెట్ ద్వారాగానే కదా. అంటే నేను అనుకుంటాను, ఆనాడు ఇంటర్నెట్ గురించి ఉందేమో, అందుకే ఇంటర్నెట్ కనుక్కున్నారేమోనని. బైబిల్లో, ప్రకటన గ్రంథంలోను, అలాగే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మేఘారూఢుడై వచ్చునంటే మేఘాల మీద ఇక్కడ నడవటం అని, నడుస్తారని తెలుసుకుని మార్కోని సోదరులు విమానాన్ని కనిపెట్టారు. చూసారా? అద్భుతం. ఏది తయారు చేసినా దానికి మూలం దేవుని వాక్యం. ఐన్స్టీన్ అని ఎన్సీ స్క్వేర్ సూత్రాన్ని మన నెత్తి మీద అందరు ఫ్యాన్లు ఉన్నాయి కదా, దాన్ని కనిపెట్టింది ఐన్స్టీన్, క్రిస్టియన్ యూదుడు. ఆయన అడుగుతారు, ఆయన చనిపోయినప్పుడు ఆయన మెదడును దాస్తారు, ఇప్పటికీ ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు. నీకు ఎంత జ్ఞానం ఉందంటే ఆయన అంటాడు, ఐ హ్యావ్ 5% విజ్డమ్ అంటాడు ఆయన. దేవుడికి ఉన్న జ్ఞానంలో నాకు ఎంత ఉంది? 5% మాత్రమే ఉంది. 5% ఉన్నటువంటి ఆయన ఆ ఫ్యాన్లు, భౌతికమైనటువంటి అనేక సూత్రాలు కనిపెట్టాడు. ప్రియా దేవులారా, దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఎందరో దేవుని వాక్యాన్ని చదివి ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళినటువంటి వారుగా లేఖనము మనం తెలుసుకోగలుగుతాం ఈ లోకంలో. కనుక ప్రియులారా, బైబిల్ ఎలా సెలవిస్తుంది? ఆది యందు దేవుడు ఆయన భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి వారుగా ఈ లోకంలో ప్రభువుని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆదిలోనే దేవుడి యొక్క సృష్టి. భూమి 2వ వచనం చదువుతాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద. చాలు పిల్లారా, బైబిల్ చెబుతుంది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుడు సృష్టి చేసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. అనగా దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతుండెను. ఎందుకు? దేవుని ఆత్మ భూమి మీద ఎందుకు లేదు?
ఎందుకంటే భూమి నిరాకారంగా ఉంది. అంటే భూమి ఇంకా సృజించబడలేదు. భూమి సృజించబడకముందు ఆత్మ జలాల మీద ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, శూన్యముగాను ఉండెను, భూమి నిర్మాణము జరగలేదు. మరి భూమిని చేయడానికి దేవుడు ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉంటే ఆయన ఎక్కడున్నాడు? మరి ఆయన సృష్టిని చేయటానికి దేవుని మనస్సై ఉన్నాడు. అనగా దేవుడు డిజైనర్, సంస్థ. ఆయన దేవునికే సలహా ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడనేటువంటిది మనము తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, చీకటి అగాధము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను అని చెప్పాను. భూమి నిర్మాణం అసంపూర్ణంగా ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? జలం మీద ఉన్నాడు. మరి సాతానుడు ఎక్కడున్నాడు? సాతానుడు ఎందుకు సృష్టించబడ్డాడు అంటే, భూమి సృష్టించబడక ముందే సాతానుడిని దేవుడు సృష్టించాడు. ఈ మాట వచ్చిన చదవడానికి సమయం లేదు, కానీ యోబు గ్రంథంలో ఉంటుంది. అనగా ఈ భూలోకము, భూమి ఆకాశం సృజించబడక ముందే దేవుని మహిమపరచడానికి దేవుడు దేన్ని చేశాడు? సాతాన్ని, అనగా లూసిఫర్ను చేశాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, తేజో నక్షత్రమా, వేకో చుక్క ఎలా త్రోసివేయబడితే అంటే, దేవుని మహిమపరుస్తున్నటువంటి ఆ సాతాన్ని, లూసిఫర్ని దేవుడు ఏం చేశాడు? అగాధ జలాములలోకి ఆయన త్రోసివేశాడు. పిల్లరా, అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనము త్రియేక దేవుని చూస్తాం. సాతాన్ని అయితే భూమి మీద ఉన్నటువంటి క్రూరముఖము, సముద్రంలో ఉన్నటువంటి క్రూరముఖము, అలాగే సాతాన్ని 3 రూపాలు. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలాగో అక్కడ 3 రూపాలు. ఈ క్రూరముఖము అది జలముల మీద ఉన్నట్టుగా ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఇప్పుడు త్రోసివేయబడినటువంటి ఆ లూసిఫర్ ఎక్కడుంది? అగాధ జలముల మీద ఉందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అర్థమైందా? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అలాగే మొదటి అధ్యాయంలోనే ఎవరున్నారండి? లూసిఫర్, సాతానుడు కూడా ఉన్నాడు. ప్రియులారా, సృష్టిని చేసినప్పుడే ముగ్గురు కలిసి, అందుకని బైబిల్ చాలా చోట్ల చూస్తాం, మనము చేయుదుము. మనమంటే ఎంతమంది? ముగ్గురు కలిసి సృష్టిని చేసినటువంటి వారు ఉన్నారని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, 3వ వచనం చదువుదాము. దేవుడు వెలుగు కమ్మను కలుగగా వెలుగు కలిగెను. చాలు ప్రియులారా, వెలుగు కమ్మని ఆయన పలికాడు. వెలుగు కమ్మనగానే ఏం కలిగింది? నేను అనుకునేవాడిని వెలుగు ఉందంటే కారణం సూర్యుడే అనుకున్నా. అంతేనా? వెలుగు ఉందంటే ఏముంది? బైబిల్ చదివినాక అర్థమైంది నాకు. సూర్యుని దేవుడు ఎప్పుడు చేశాడు? 14వ వచనంలో చేశాడు ఆయన. చదవమ్మా ఒకసారి 14 కిందకి రా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును కాకని అవి సూచనలు సంవత్సరములు చూచుడు కాకని. చాలు పిల్లరా, బైబిల్ చెప్తుంది కదా, ఆయన సూర్యుని ఎప్పుడు చేశాడు? 14వ వచనంలో మనము చూస్తున్నాము. కానీ వెలుగు ఎప్పుడు చేశాడు ఆయన? వెలుగు వచ్చి 3వ వచనంలోనే ఆయన చేశాడు. పిల్లరా, వెలుగు వచ్చిందంటే అర్థం ఏంటంటే అసలు గందరగోళం పోయిందని అర్థం. అంతేనా? ఏదైనా సరే చీకటిగా ఉందనుకో, చీకటి ఏం చేస్తుంది? గందరగోళం. గందరగోళం అందు పోవాలంటే ఏం కావాలి? వెలుగు కావాలా? దేవుడు ఏం చేశాడు? ఆయన మొదటి దినాన
వెలుగు కమ్మనగా వెలుగు కలిగెను అనగా చీకటిగా ఉన్నటువంటి ఈ లోకంలో ఆయన వెలుగు కమ్మనగానే వెలుగు కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇవాళ కూడా చాలామంది జీవితాల్లో వెలుగు లేక అంధకారమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అంధకారము పోవడానికే దేవుడు సువార్త వెలుగును ఈ లోకానికి తెచ్చినటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వచనాన్ని చదువుదాము. నేను చదువుతాను. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 4:3 మా సువార్త మరుగు చేయబడి ఉండిన యెడల నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము ప్రకాశకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడ్డితనము కలుగజేసిన. చూసారా, ఈ సువార్త ప్రకాశము ప్రకాశించుకున్నట్లు ఏమవుతుంది? యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గురుడ్డితనము. ప్రభు ఆదిలోనే ఏం చేశాడు? ఆయన వెలుగును సృష్టించాడు. ఆ వెలుగు వల్ల మానవ జీవితాలు వెలిగించబడినటువంటివి. ప్రియా దేవులారా, దేవుని సువార్త మానవ జీవితాలకు ఏముందంటే అది వెలుగునిచ్చేటువంటిదిగా ఉన్నది. లెమ్ము తేజరెల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించను. సువార్త మానవ జీవితాలకు వెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు ఉంది, దాని పేరు సుమట్టుపురం. అక్కడంతా దొంగలే. నెట్లో కొట్టండి మీరు, యూట్యూబ్లో కానీ, ఊరంతా దొంగలే. అక్కడకు ఎన్ డానియేల్ గారని పాస్టర్ గారు వెళ్ళాడు ఒక ఆయన. ఆయన సువార్త కూడా పెడితే మైకులు సగం ఎత్తిపోయారన్న. అలాంటి వాళ్ళు మారిపోయారు. వాళ్ళ సాక్ష్యాలు మా ఊరు చెప్పాడు. అబ్బాక్కానని, యేసుదాస్ అని, చాలామంది సువార్తపురం వాళ్ళు. ఆ సాక్ష్యాలు ఇందులో ఉంటాయి, ఫోన్లో చూడండి మీరు. నేను చూశాను. ఒకప్పుడు సువార్తపురం ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? సువార్తపురం అయిపోయింది. వాళ్ళ ఎంతమంది పాస్టర్లు ఉన్నారో అక్కడ. ఒకప్పుడు కరుడు కట్టినటువంటి దొంగలు. అబ్బా ఖానని మా ఊరు చెప్పాడు. ఆయన తిరుపతి ఆ డిబ్బి దొంగతనం చేశారంట. తిరుపతి దేవస్థానంలో ఉండి దొంగతనం చేశారంట. ఆయన చెప్పాడు. చచ్చిపోయాడు ఇటీవల ఆయన. ఇక్కడ మీరు కూడా విన్నారా? దేశమంతా తిరుగుతుందని చెప్పాడు నాతో ఆయన. చూసారా, ఈ సువార్త వెలుగు మానవ జీవితాలు ఏం చేసింది? వెలిగించింది. అందుకనే దేవుడు మొదట ఏం కలుగజేశాడు? మొదటి రోజున వెలుగు. ప్రియులారా, నీ జీవితంలో గందరగోళం పోవాలంటే నీలో ఏం ప్రకాశించాలి? వెలుగు. వెలుగు వస్తే చీకటికి ఎంత మాత్రము కూడా అవకాశము లేదు. నీ చీకటి బ్రతుకు మారాలంటే యేసు ప్రభువే నిజమైన వెలుగు, సువార్తే నిజమైన వెలుగు. ప్రభు దగ్గరకు వస్తే నువ్వు వెలుగులోనికి వస్తావు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఆయన వెలుగును సృజించినటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. 5వ వచనము చదవమ్మా. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. ఆ సమయము ఉదయమును కలుగగాక ఒక దినమాయను. చాలా పిల్లరా, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. చూసారా, బైబిల్ చెబుతుంది చీకటికి రాత్రి అని ఆయన పేర్లు పెట్టాడు. ఉదయము రాత్రి ఒక దినమా, రాత్రి ఉదయం ఒక దినమా? ఏది ఫస్ట్? రాత్రి ఫస్టా పగల ఫస్టా? రాత్రి ఫస్టా పగల ఫస్టా?
సరే, యూదులకు రోజు ప్రారంభము సాయంకాలం 6 గంటలకి, మనకెప్పుడు రాత్రి. కానీ వాళ్ళకు సాయంకాలంతో రోజు ప్రారంభమవుతుంది. అందుకని ప్రియులారా, శుక్రవారము 6 గంటలు అయిందంటే వాళ్ళకి విశ్రాంతి దినం వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి 6 గంటలతోనే ప్రారంభమవుతుంది. మనకి ఇండియాలో 12 గంటలు అయితే కానీ మనకి ప్రారంభం కాదు. అందువల్ల వారికి సాయంకాలం 6 అయిందంటే వారికి దినము ప్రారంభమని మనము జ్ఞాపకం ఉంచుకున్న భద్రంగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, దేవుడు రాత్రిని పగలని ఆయన వేరుపరచాడు. అనగా ముందు వచ్చి 4వ వచనం చూస్తాము, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. వెలుగు వేరు, చీకటి వేరు. మనము వెలుగు సంబంధమా, చీకటి సంబంధమా? మన పనులను ఎప్పుడు జరుగుతాయి? పగలు జరుగుతాయి, రాత్రి జరుగుతాయా? మన వివాహాలు, మన కార్యాలు, మన ఆరాధన, మోస్ట్ ఆఫ్ అన్నీ కూడా మనము పగల సంబంధులమా, రాత్రి సంబంధులమా? పగల సంబంధులు మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. పిల్లరా, దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. 4వ వచనంలో ఆకాశమును జలాలను విభజించాడు. 7వ వచనంలో ప్రత్యేకపరిచాడు. భూమిని సముద్రాన్ని వేరుపరిచాడు. పగలు రాత్రిని వేరుపరిచాడు. 14వ వచనంలో సముద్రాన్ని పక్షులను వేరుపరిచాడు. 21వ వచనంలో మానవుల్ని భూ సంబంధమైనటువంటి జంతువులను వేరుపరిచాడు. 25వ వచనంలో అనగా దేవుడు మనవల్ని వేరుపరిచాడంటే ప్రత్యేకంగా చేశాడు. కానీ మానవుడు కలిసిపోతున్నాడు. దేంతో? లోకంతో. దేవుడు అధ్యాయం అంతట్లో 6 చోట్ల వేరు చేసిన అంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? వేరుగా బ్రతకాలని. లోకంతో కలిసిపోవాలా? అందుకే పౌలు అంటాడు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, మీరు లోక మర్యాదను అనుసరింపక. వీళ్ళారా, ఈ లోకంలో ఉండాం. కానీ దేవుడు మొదటి అధ్యాయంలోనే 6 చోట్ల మనం చూస్తాం వేరుపరచను అనగా ఈ లోకంలో ప్రత్యేకంగా మనం బ్రతకాలని మనం దేవుడు ఏం చేశాడండి? వేరుపరిచాడు. కానీ ఇవాళ లోకంలో నుండి సంఘాన్ని వేరుపరిచాడు. సంఘము ప్రత్యేకంగా ఉండాలని. అందుకనే మీరు రాజులైన యాజక సమూహముగా దేవుడు చేశాడు. ప్రత్యేకమైన జనాలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో కూడా మీరు నాకు ప్రత్యేకమైన జనాంగం అంటే, ఇవాళ లోకంలో సంఘాన్ని వేరుపరిస్తే సంఘం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోతుంది. కానీ లోకం వేరు, సంఘము వేరు. ప్రత్యేకంగా క్రీస్తునామ ప్రియబిడ్డ, లోకస్తుల వలె మనం ఉండడం. ఎందుకంటే మొదటి అధ్యాయంలోనే దేవుడు ఎన్నిసార్లు వేరు చేశాడు? ఆయన 6 times. మీరు వేరు. లోకస్తులతో కాదు సహవాసం. మన సంబంధం అయితే తండ్రితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతో, లోకస్తులతో కాదు. ప్రియులారా, సంఘం ప్రత్యేకమైనది. ఇదేది? సజీవమైన దేవుని శవంగా చేయకూడదు. లోకం శవాల కంపు. ఇది ప్రత్యేకమైన దేవుని సంఘం. కనుక మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు. యు ఆర్ స్పెషల్ ఫర్ గాడ్. నీ కొరకు అని ప్రత్యేకంగా చేశాడు. అంతేకాదు క్రమంగా చేశాడు ఆయన కదా. ఇది ఫాలోడ్ ఆర్డర్. మొదటి అధ్యాయంలో తర్వాత వచనం చదువమ్మా. 6వ వచనము, మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలమును వేరుపరచును కాకను పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి ఆ విశాలము క్రింద జలమును, విషాదం మీద జలమును వేరుపరచగా ఆ ప్రకారం ఆయన. పిల్లల బైబిల్ చెబుతుంది జలమును
విశాలం మీద జలమును వేరుపరచను అంటే వేరుపరచక ముందు పై జలము కింద జలం ఎలాగుందండి? ఒకే విధంగా ఉంది. దేవుడు వేరుపరిచి ఆయన ఒక పొరను పెట్టాడు. ఏ పొర అంటాం దాన్ని? చెప్పండి. రైట్, మీరే చెబుతున్నారు. ఓజోన్ పొర, ఒక దుప్పట్లాంటిది. అంటే అది మన యొక్క వాతావరణం అంతా కూడా ఏం చేస్తుంది? సమతుల్యం చేస్తూ ఉంది. మనకు వేడి రాకుండా అవసరమైనటువంటి ప్రపంచ సమతుల్యతను అది మనకు సమన్వయపరుస్తూ ఇచ్చేటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పొరను ఎవరు తయారు చేశారు? దేవుడే తయారు చేశాడు. పిల్లరా, ఆకాశ జలాన్ని భూజలాన్ని ఆయన వేరుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రపంచంలో భూమి కంటే 65% నీరే ఉంది. మన శరీరంలో రక్తము 95% నీరే, 5% మాత్రమే అంటే రక్తంతో ఉంటుంది. కానీ రక్తంలో ఉన్నది ఏంటంటే 95% నీళ్ళే ఉంటాయి. మన బాడీలో కూడా 4.5 అంటే 4.5 లీటర్లో రక్తం ఉంటుంది. మనలో 5.5 లీటర్ 6.5 లీటర్ కొంతమంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయన నీటిని ఆకాశ జలంగా భూమి జలంగా వేరుపరిచినటువంటి వాడుగా ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆయన మన కొరకై ఆహ్లాదకరమైనటువంటి శీతోష్ణ స్థితిని కలగడానికి ఆయన గ్రీన్ హౌస్గా ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, కింద జలం అంటే ఆయన నీరుని మన కొరకై ఏర్పాటు చేసినటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసి తర్వాత వచ్చిన చదవమ్మా. 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందన్న జలమును ఒక్క చోటనే కూర్చుండబడి 6 నెలలు కనబడును, కాకని పలుకగా ఆ ప్రకారమే ఆయన ప్రియా దేవుడులారా ఆయన భూమిని సముద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన సముద్రము వ్యాపారం జరగడానికి సముద్రం నుండి మనకి ఎంతో సంపద లభిస్తూ ఉంది. ఆ విధంగా ఆయన సముద్రాన్ని ఈ లోకంలో చేశాడు. అనగా సూర్యుని కంటే ముందుగానే భూమిని ఆయన చేశాడు. భూమిని చేసి ఆయన గురుత్వాకర్షణ శక్తి ద్వారా భూమి తిరిగేటువంటిదిగా ఉందని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, సముద్రం చేశాడు. మరి పరలోక సముద్రాన్ని ఎందుకు చేశాడో తెలుసా? హద్దులు. ఇప్పుడు గోపాలపూర్ వెళ్ళాం కదా మనం ఒకసారి. అక్కడ ఏముంది? మనకి సముద్రం ఉంది. సముద్రం తర్వాత ఏముంది? హద్దుగా పెట్టాడు. ఆ తర్వాత ఏమీ కూడా మలేషియా దేశం వస్తుంది, కానీ అది కనపడదు మనకి. అనగా సముద్రం అంటే హద్దులు పెట్టాడు ఈ లోకానికి. పరలోకంలో సముద్రం ఉందా అమ్మా? లేదా? స్ఫటిక సముద్రం ఉంది కదా, అది స్ఫటికం అంటే తెలుపుది, అర్థంలాగా చూడడానికే, కానీ అది సముద్రం కాదు. పరలోకంలో సముద్రం లేదు. భూలోకంలో సముద్రంలో ఎవరు ఉన్నారు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ ఘటా సర్పం ఉంది. ఎక్కడ? సముద్రంలో. అంటే భూలోకంలో దేవుడు ఏం చేశాడు అంటే భూలోకంలో ఏముంది? ఇక్కడ ఘటా సర్పం, సాతాను, లూసిఫర్ ఉంది. పరలోకంలో సముద్రం లేదంటే అక్కడ హద్దు అనేది లేదు. నువ్వు ఎక్కడికైనా ఎలాగైనా ప్రయాణము. ఇక్కడ వెళ్తావా? విమానం వెళ్తుందనుకో, సముద్రం ఇప్పుడు పడుతుంది జరగదు, పడిపోయేంత వరకు నువ్వు బయటికి రాలా. కానీ పరలోకంలో దేవుడు సముద్రాన్ని చేయలేదు. క్రీస్తునందు ప్రియా దేవులారా, సమయం అయిపోయింది. అధ్యాయం అంతా చెప్దాం అనుకున్నాను, కానీ ఏది ఏమన్నప్పటికీ ఆయన సృష్టి అంతా కూడా క్రమంగా చేశాడు, ఒకదాని తర్వాత ఒకటి. ఆయన సృష్టి చేయటంలో దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడ్డానికి ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగును, ఆకాశాన్ని, భూమిని, వృక్షాలు, జ్యోతులు, జీవులు, ఆఖరికి మానవులు, ఇవన్నీ కూడా ఈ ఫార్మ్డ్ ద వరల్డ్ ఆర్డర్లీ, క్రమంగా చేశాడు. కానీ మన క్రమం ఉందా? ప్రభు అన్ని క్రమంగా చేశాడు. మన క్రమం లేకపోతే ప్రభు అంటాడు, అక్రమం చేయవాలారా మీరెవరో
ప్రభు సృష్టి అంతా ఎలా నడుస్తుంది? సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశాలు క్రమంగా వెళ్ళిపోతున్నాయి. కానీ మానవులమైనటువంటి మనకు మాత్రం క్రమం అనేది లేదని మనం తెలుసుకోగలుగుతున్నాం. పిల్లరా, సమయం అయింది కనుక ముగిస్తున్నాను. 26వ వచనం చదవమ్మా. 26. దేవుడు మన స్వరూపమందు మన పాలకు చొప్పున నరులను చేయదము. చాలు పిల్లరా, సర్వ సృష్టిని 6 రోజులు చేసి 7వ దినాన ఆయన ఏం చేశాడు? విశ్రాంతి ఇచ్చాడు ఆయన. అంటే నీవు నేను కూడా వారం రోజులు 6 రోజులు కష్టపడాలి. 7వ దినాన ఏం తీసుకోవాలి? విశ్రాంతి దినానగా ప్రభు సన్నిధికి మనము రావాల్సినటువంటి వారంగా ఉన్నాం. పిల్లరా, ఇవన్నీ ఏలడానికి దేవుడు మానవుని ఎలా చేశాడంటే తన రూపంలో చేసుకొనెను. తన రూపం అంటే ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడండి? మనవలే ఉంటాడు. మనవలంటే మనలంటే ఆత్మ దేవుడు కలిగి ఉన్నాడు. కానీ దేవుడికి మాత్రం మనలాంటి శరీరం లేదు. ఉందా? లేదు. తనలాగా ఉండడానికి దేవుడు సమస్తాన్ని కలుగును కాకన్నాడు. కానీ మానవుడికి వచ్చేసరికి ఆయన వంగి, ఆయన నీ కొరకు నా కొరకు వంగినటువంటి వాడుగా మట్టిని తీసి ఆయన చేశాడు. కనుక మొదటి ఆదాము ఎలాంటి వాడు? ఆయనలో 2 లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు? స్త్రీ ఆయనే, పురుషుడు కూడా దీ లక్షణాలు 2. తర్వాత పురుషుల్లో నుండి స్త్రీని వేరుపరిచినటువంటి వాడుగా ఉన్నాడని మనం లేఖనంలో చూస్తూ ఉంటాం. ప్రియులారా, బైబిల్ చెప్తుంది అది మంచిది అని ఆయన ఆశీర్వదించాడు. దేవుడు ఎందుకు మానవుని సృజించాడంటే తన రూపంలో తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. అందుకే బైబిల్ చెబుతుంది భూమి ఆశీర్వదించబడాలని. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుడు అనడని చాలా బైబిల్ చెబుతుంది. ఆశీర్వదించెను నింపడానికి. ద పర్పస్ ఆఫ్ గాడ్ ద క్రియేషన్ దిస్ వరల్డ్, భూమిని నింపాలా. వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, వారి భూమిని నింపాలా. మానవుడు సృష్టి లోకంలో ఎందుకంటే భూమిని నింపాలా, అది దేవుని యొక్క ఉద్దేశం. ఒక ఆయన పెళ్లి చేసుకోవాలి అంటే అన్నాడు, ఆడలు మంచిది కాదు నేను చేసుకుని అన్నాడు ఆయన. మరి దేవుడు ఎందుకు చేస్తాడు? పెళ్లి చేసుకుని ఎలా ఫలిస్తావు నువ్వు? దేవుని పర్పస్ ఆఫ్ ది గాడ్. మీరు ఫలించండి. మీరు ఫలించాలంటే ఏం కావాలా? పెళ్ళి చేసుకోవాలా. క్రీస్తునందు ప్రియ దేవులారా, దేవుడు పెళ్లి చేసుకోమని లైంగిక కోరికలు కాడ ఇచ్చాడు ఆయన. తప్పు కాదు కదా. తద్వారా మానవ బంధం ఏర్పడుతుంది, భూమి నింపబడుతుంది. జంతువులకి మనకు ఉన్నటువంటి తేడా అదే, ఆ మానవ కోరికలు అనేటువంటివి. అంతేకాకుండా మనం అందరినీ ఒక ప్రత్యేకంగా చేశాడు ఆయన. జంతువుల ప్రత్యేకత ఉన్నాయా? లేవు కదా. క్రీస్తునందు ప్రియ దేవులారా, మానవులమైనటువంటి మనము ఈ లోకంలో ఆశీర్వదించబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన నీ కొరకు, నువ్వు పుట్టకముందే నీ కొరకు అన్నీ చేశాడు ఆయన. నీకేం కావాలో ఆయనకు తెలుసు. నువ్వు పుట్టకముందే ఈ లోకంలో నీకేం కావాలో ఆయన సమస్తాన్ని కూడా చేసి ఆయన నీ కొరకు వృక్షదలను, సంపదను, సమస్తాన్ని కూడా దేవుడు మనిషి కొరకు చేసి ఆయన మానవులకు బాధ్యత ఇచ్చాడు. ఈ లోకంలో మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలనేటువంటిది దేవుని చిత్తం. ప్రియులారా, ఆయన ప్రతిదీ చేసిన తర్వాత అన్నాడు కదా, మంచిది మంచిది మంచిది. దేవుడు చేసిందన్నీ ఆ వారం మంచిది, ఈరోజు మంచిది అన్నాడా? అంటే మంచిది కాని ఇక్కడ ఉందని అర్థమే కదా దానికి. ఆయన మంచిది అన్నాడంటే మంచిది కానిది కూడా ఈ లోకంలో ఉంది. కానీ ప్రభువు చేసిన రోజులన్నీ కూడా మంచిది. ఆయన నీ కొరకు నా కొరకు మంచిని చేసినటువంటి వాడుగా పిల్లరా తన రూపంలో చేసాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ప్రభువుకి లోకంలో మహిమను తీసుకురావాలి. ఆయన ఆత్మనిచ్చాడు, మహిమకరంగా బతుకుతున్నాం ఈ లోకంలో. పిల్లరా మొదటి అధ్యాయం అంతట్లో కూడా ఆయన సృష్టిలో నుండి ప్రత్యేకంగా చేశాడు. ఎందుకంటే యువర్ గ్లోరీ విల్ బ్రింగ్ ద గ్లోరీ టు గాడ్. దేవునికి నీవు మహిమకరంగా ఉందా?
నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలనేటువంటిదే దేవుడి యొక్క ఉద్దేశము. అలాంటి మహిమ ప్రభువుకు తీసుకొద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణులను, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి వాక్యానికే స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరిలో కూడా ఫలింపచేయండి. వారి జీవితాలు సరిచేసుకుని నీ రాకడ ఎత్తబడినటువంటి వారిగా చేయమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు దిగినామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడై ఉండి కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.